సినిమాల్లో రకరకాల హావభావాలను పలికిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే బ్రహ్మానందం ఒకప్పుడు లెక్చరర్ అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాల్లో అడపాదడపా కనిపిస్తున్నారు. ఇటీవల తన కుమారుడు గౌతమ్తో కలిసి బ్రహ్మానందం సినిమాలో నటించారు. బ్రహ్మానందం ఫిబ్రవరి 1, 1956 సంవత్సరంలో పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం గ్రామంలో జన్మించారు. తండ్రి శ్రీ కన్నెగంటి నాగలింగాచారి, తల్లి శ్రీమతి కన్నెగంటి లక్ష్మీ నరసమ్మ. తను పుట్టగానే తల్లికి అనారోగ్యం వచ్చింది. అప్పటికే 6 పిల్లలకు జన్మనిచ్చిన తల్లి ఇతని ప్రసవంతో చనిపోతుందని భావించారు. కానీ అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలు నిలిచాయి. సత్తెనపల్లి శరభయ్య హైస్కూలులో విద్యార్థిగా చేరి పాఠాలు నేర్చాడు. తండ్రి కన్నెగంటి నాగలింగాచారి సన్నిహితులైన సున్నం ఆంజనేయులు ప్రోద్బలంతో భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశాడు. గుంటూరు పీజీ సెంటర్లో తెలుగు సాహిత్యంలో ఎంఏ పట్టా పుచ్చుకున్నారు. బ్రహ్మానందం అత్తిలిలో 9 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో పనిచేశాక సినీ రంగంలోకి అడుగుపెట్టారు. లేటెస్ట్గా బ్రహ్మానందం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఆడియన్స్ మనసుల్ని తాకింది. ఇందులో తన పర్సనల్ లైఫ్, పేదరికం, కష్టాలు, అదృష్టం, పని, దేవుడు ఇలా ఎన్నో విషయాలపై తన అభిప్రాయాన్ని చెప్పారు బ్రహ్మానందం. ఈ ఇంటర్వ్యూ జనానికి బాగా నచ్చేసింది. అందుకే ఈ ఇంటర్వ్యూ వీడియోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. కృతజ్ఞత లేనివాడి శవాన్ని కుక్క కూడా ముట్టుకోదు. కర్మానుసారిని బుద్ధిహి అంటారు. కర్మను అనుసరించి బుద్ధి పుడుతుంది. పూర్ కాకపోతే హౌ టు లివ్ అనేది తెలియదు. మన వెనక ఎవరైనా మాట్లాడుకుంటున్నారంటే మనం ముందున్నాం, వాళ్ళు వెనకున్నారని అర్థం. ఎంతున్నా ఇంకా కావాలనుకోవటం దరిద్రం. చాలు నాకు అని తృప్తిగా బతకటం మేలు. సలహాలు ఇవ్వటం మానేయాలి, నువ్వెంత గొప్పవాడివైనా సరే వంటి పలు సత్యాలను తెలిపారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.